హలో ఫ్రెండ్స్, ఈరోజు మరో చక్కటి స్టోరీ చెప్పుకుందామా? అనగనగా ఒక ఊరిలో ఒక చిన్న అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయి నేమ్ లోలు. ఆ లోలు స్కూల్కి వెళ్ళమంటే ఎప్పుడు మారం చేస్తూ ఉండేవాడు. కానీ తనే ఎప్పుడు క్లాస్లో ఫస్ట్. కానీ అల్లరి పిల్లాడు. ఒకరోజు స్కూల్కి వెళ్లకుండా రోడ్ పైన చెట్ల దగ్గర ఆడుతున్నాడు. తను నడుస్తూ ఉంటే తన లెగ్కి ఏదో తగిలినట్టుగా అనిపిస్తుంది. ఏంటది అని ఒక దగ్గర ఆగి చూశాడు. అప్పుడు తన షూ లేస్ని పట్టుకొని ఒక చిన్న మనిషి ఉయ్యాల ఊగుతున్నాడు. ఆ మనిషి 3 ఇంచెస్ ఉన్నాడు. అప్పుడు ఆ లోలు మెల్లిగా ఆ మనిషిని హ్యాండ్లోకి తీసుకొని, ఎవరు నువ్వు ఇలా ఉన్నావు అని అడిగాడు. ఏమో, నేను ఎవరినో నాకు ఏమీ గుర్తుకు లేదు అని చెప్పాడు ఆ చిన్న మనిషి. అప్పుడు లోలు, ఓకే, నువ్వు లిల్లీపుట్వి, అందుకే ఇంత చిన్నగా ఉన్నావు. నీకు నేను ఒక నేమ్ పెడతా అని లిప్పు అని నేమ్ పెట్టాడు. తనతో పాటు తన ఇంటికి తీసుకెళ్ళి ఎవరికీ తెలియకుండా ఒక ఇత్తడి చెంబులో తనని ఉంచాడు. ఆ చెంబులో తనకి కావలసినట్టుగా ఇల్లులాగా అరేంజ్ చేసి అందులో ఉంచాడు. ఆ చెంబు నుండి బయటికి రావడానికి, మళ్ళీ తిరిగి అందులోకి వెళ్ళడానికి ఆ చెంబులో ఒక చిన్ని ల్యాడర్ని కూడా సెట్ చేశాడు. ఆ లిప్పు అందులో హ్యాపీగా ఉన్నాడు. ఆ లోలు తనని చక్కగా చూసుకుంటున్నాడు. ఒకరోజు ఆ లిప్పుకి నిద్రలో తను ఎవరో గుర్తుకు వచ్చింది. అప్పుడు వెళ్ళి లేచి లోలుని లేపాడు. లేపి, లోలు లోలు, నేనెవరో నాకు గుర్తుకు వచ్చింది. మా ఇల్లు నువ్వు స్కూల్కి వెళ్ళే దారిలోనే అని చెప్పాడు. అప్పుడు మార్నింగ్ అయ్యాక ఆ లిప్పుని తన వెంట తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇల్లు ఎక్కడో చూపించమన్నాడు. అప్పుడు వాళ్ళ ఇల్లు చూపించాడు. ఇదిగో లోలు, ఇక్కడే మా ఇల్లు అని అన్నాడు. అప్పుడు లోలు, ఏంటి ఇక్కడ పెద్ద ట్రీ ఉంది అని కూడా నాతో చెప్పావు, ఇక్కడ పెద్ద ట్రీ కింద ఉంది మీ ఇల్లు అని చెప్పావు, ఇక్కడ ట్రీ ఎక్కడుంది, అన్నీ చిన్న చిన్న గడ్డి పరకలే కదా అని లోలు అడిగాడు. చూడు లోలు, నీకు అది గడ్డి పరకే, కానీ నాకు అది పెద్ద ట్రీ అని చెప్పాడు లిప్పు. వీళ్ళ డిస్కషన్ విని లిప్పు వాళ్ళ డాడీ, వాళ్ళ మమ్మీ ఇద్దరు బయటికి వచ్చారు. వచ్చి, అయ్యో నాన్న, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు అని అడిగాడు. ఏమో డాడీ, నాకు అసలు గుర్తుకు లేదు. నన్ను ఈ లోలు తీసుకొని వెళ్ళాడు. నాకు ఏమీ గుర్తుకు లేదు. అప్పుడు నాకు ఈరోజే నాకు అంతా గుర్తుకు వచ్చింది, అందుకే మన ఇంటికి తిరిగి వచ్చాను అని చెప్పాడు లిప్పు. అప్పుడు లోలు, అవును, నేనే తీసుకువెళ్ళాను, తనకు ఏమీ గుర్తులేదన్నాడు అని వాళ్ళ పేరెంట్స్కి చెప్పాడు. చెప్తే అప్పుడు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ బాబుని చక్కగా చూసుకున్నందుకు థ్యాంక్ యూ చెప్పారు. అప్పుడు లోలు లిప్పు వాళ్ళ పేరెంట్స్ని, మీరు కూడా మాతో వచ్చేయండి, నేను మిమ్మల్ని చక్కగా చూసుకుంటాను, ఇక్కడ ఉంటే ఎవరైనా మిమ్మల్ని తొక్కేస్తారేమో అనేసి అన్నాడు. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ అలాగే అని సంతోషంగా ఒప్పుకున్నారు. వాళ్ళని తీసుకెళ్ళి అదే చెంబులో చక్కగా ఉంచాడు. ఎవరికి తెలియకుండా వాళ్ళతో తన దగ్గరే ఉంచుకున్నాడు. అప్పుడు వాళ్ళు ఆ చెంబులోనే చాలా హ్యాపీగా ఉన్నారు. విన్నారు కదా పిల్లలు? ఇది కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.